ఇప్పుడు టీచర్స్ కూడా డబ్బులు తీసుకోవడాన్ని అసలు మెయిన్ మన టాపిక్ ఇది. అసలు టీచర్లు చాలామంది డబ్బులు తీసుకున్నారు, నాకు రాలేదు అన్నట్టు నాకు ఫోన్లో వచ్చినాయి. దాని తర్వాత నేను ఒక వీడియో రెస్పాండ్ అయినా, మీరు విన్నారు కదా, మీకు ఏమనిపించేది? ఒకటేంటంటే వీడియోలో మాట్లాడిన తప్ప ఒప్ప చాలా బ్రహ్మాండంగా మాట్లాడండి. ఒక రకంగా మీరు చాలా జాగృతం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకువచ్చేలాగా డబ్బులు తీసుకొని ఓట్లు వేసినారు ఉపాధ్యాయులు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం అవుతుంది. అరే మాకు చదువు చెప్పిన గురువులు ఎట్లా ఉందరు, వాళ్ళ ఔన్నత్యం ఎక్కడిది, వాళ్ళ ఔదార్యం ఎక్కడిది, వాళ్ళ సేవాభావం ఎక్కడిది. సార్ కటిక దరిద్రంలో ధోతి లాల్చి దొడుక్కొని అసలు చినిగిన బట్టలతో స్కూల్కి వచ్చి చదువు చెప్పిన ఆ ఉపాధ్యాయ దేవతామూర్తులు ఎక్కడ? ఈ 5,000కు 3,000కు అమ్ముడు బీర్లకు బిర్యానీలకు ఓట్లు వేసిన వీళ్ళను ఉపాధ్యాయులు అనే కంటే వీళ్ళంత చీడపురుగులు ఇంకోళ్ళు లేరని నేను చెప్తాను. ఆ వృత్తికే వీళ్ళు కలంకం తీసుకొచ్చిన. నిజంగా వీళ్ళల్లో సేవాభావం ఉన్న వ్యక్తికి కనుక వీళ్ళు ఓటు వేసి ఉంటే, వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోకపోయి ఉంటే ఇవాళ వాళ్ళని సమాజంలో చాలా గౌరవిస్తున్నాయి. ఒకసారి మీకు గుర్తుండే ఉంటుందో లేదో, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ప్రొసెషన్గా వస్తే రాష్ట్ర శాసనసభ దగ్గర ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. అప్పుడు మా పతంజలి ఒక ఎడిటోరియల్ రాసినాడు, అబ్బా గురువుగారు ఎన్నో రోజుల తర్వాత నేను ఒక విషయం గమనించినాను, చాలా మంచి జరిగింది నీకు శాస్త్రి, నువ్వు నాకు సరిగా లెక్కలు చెప్పకుండా నేను పరీక్షలో ఫెయిల్ అయితే బెత్తం పెట్టి కొట్టినావు కదా, నేను నాడు బడిత పెట్టి కొట్టినారు పోలీసులు, చాలా బాగా అని ఒక వ్యంగ్యంగా ఒక ఇది రాసినాడు. ఆ తర్వాత నేను ఆయనతో డిస్కస్ చేసిన, నాకు ఇట్లా రాస్తే అంటే నేను ఏం చేయాలి? విలువలు ఉపాధ్యాయులలో పతనం అవుతాయి. ఉపాధ్యాయుల విలువలు కోల్పోతే వాళ్ళ ఆ గురుభావన కోల్పోతారు. ఇవాళ వందలాది మంది వేలాది మంది తమ జీవితాలను అంకితం చేసేసి విద్యార్థులను తీర్చిదిద్ది సమాజాన్ని తీర్చిదిద్దిన వాళ్ళందరికీ ఈ కొద్దరు లంపెన్గాళ్ళు కులపిచ్చిస్తారు. ఇంకా చాలా ఘోరంగా ఈసారి అదే జరిగింది. ఈసారి కులపిచ్చితో కొంతమంది, తర్వాత డబ్బులకు కొంతమంది ఇట్లా అమ్ముడు పోయి ఆ ఉపాధ్యాయ ప్రతినిధులను మీరు శాసనంకి ఎట్లాంటి వాళ్ళని పంపాలా? ఏ రకమైనటువంటి మీరు లెసన్ చెప్తున్నారు సమాజానికి? మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది? ఇదేనా? మీరు మాట్లాడిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చింది సార్. అది వింటుంటే నాకే బాధ అనిపించింది. అవును కదా, ఒక దశలో నేను కూడా కొద్ది రోజులు ఉపాధ్యాయ పనిలో ఉంటే సార్, ఐ వాజ్ ఆల్సో టీచర్ ఫర్ సమ్ టైమ్. ఐ టెల్ యూ, ఐ ఫెల్ట్ సో సాడ్ అనమాట. నాకు నచ్చలే అసలు ఉపాధ్యాయులు గిట్లు ఉంటారని. ఇప్పుడు కూడా సార్ మేము నిజం చెప్తున్నాను, మాకు చదువు చెప్పిన సార్లు కటిక దరిద్రం ఉన్నవాళ్ళు, మేము కార్లు అవి ఇవి అన్నీ కొనుక్కున్నా, అక్కడి నుంచి మాకు చదువు చెప్పిన సార్ వస్తున్నారంటే కారు ఇక్కడ ఆపి అంత దూరం నుంచి వచ్చే సార్కు నమస్కారాలు పెట్టేది, లేకపోతే పాదాలకు దండం పెట్టేది. అట్లాంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు ఈసారి మాత్రం వాళ్ళ ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది సార్. చాలా ఐఎమ్ సారీ టు సే. నా దృష్టిలో అసలు ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఆనెస్ట్లీ ఇంతకు ముందన్న ఇంకో రకమైన అభిప్రాయాలు ఉంది, కానీ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయాలి సార్. ఇది వేస్ట్. ఈ ఇన్స్టిట్యూషన్ ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు. ప్రజాస్వామ్యమైన పరమైన చర్చలకు కానీ వేదికలకు కానీ అవ్వట్లేదు. ఇది కేవలం రాజకీయంగా పునరావాసం కల్పించే ఒక కేంద్రంగా తయారైంది. ఇది ఒక గుదిబండ. దీని మీద చాలా చాలా భారం పడుతుంది రాష్ట్ర ఖజానా మీద. లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకు అవసరం లేదు సార్. దానివల్ల ఎవరికేది లేదు సార్. మేధావులను ఇంకొక రకరకాలుగా గౌరవించుకోవచ్చు సార్. ఇప్పుడు ప్రతి సమాజంలో ఉంటున్న మేధావులకు అవకాశాలు ఇస్తారు. ఒకప్పుడు డాక్టర్ వానమామలై వరదాచార్య లాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన డాక్టర్ చెన్నారెడ్డి, ఇక్కడ నామినేటెడ్ వాళ్ళు ఎవరు సార్? ఈ చవటలు, ఈ దద్దమ్మలను మనం తీసుకొచ్చి పెట్టి ఈ గులకరాళ్లను మనం సాలగ్రామాలుగా తీర్చిదిద్దాలంటే అదెట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇట్ హ్యాస్ అవుట్లీడ్ ఇట్స్ పర్పస్.